హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కోయిన్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ హోస్ట్ షణ్ముఖ్. సో ఈరోజు నేనైతే ఒక డీటెయిల్డ్ ఓవర్వ్యూ అయితే ప్రొవైడ్ చేస్తా ఆన్ హౌ టు అప్లై ఫర్ మాస్టర్ స్టడీ ఇన్ నెదర్లాండ్స్. సో మీరు కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే నెదర్లాండ్స్లో చదవాలనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుద్ది. చివరి వరకు చూడండి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం కన్సిడర్ సబ్స్క్రైబ్. నౌ వితౌట్ డూయింగ్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఈరోజు వీడియోలో నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే మీతో డిస్కస్ చేస్తా అండ్ నేను ఆ స్టెప్స్కి ఎంత టైం పడుతుందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు మనం స్టెప్ 1 నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. చూస్ ప్రోగ్రామ్ అండ్ చెక్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్. సో ఇందులో మీరు ఏ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేస్తున్నారో దాని అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఎలా చెక్ చేయాలో చూపిస్తా. సో ఫర్ ఇన్స్టెంట్ నేనైతే నా ప్రోగ్రామ్కి ఎలా చేసానో చూపిస్తా. సో కరెంట్లీ నేనైతే యుత్రెక్ యూనివర్సిటీ నెదర్లాండ్స్లో అయితే చదువుతున్నా. సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యూనివర్సిటీ పేరు, మీరు ఏ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నారో దాని పేరు టైప్ చేసి సెర్చ్ చేయండి. సో నా కేసులో యుత్రెక్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆ తర్వాత ఆ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు డిఫరెంట్ యూనివర్సిటీ అండ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మీరైతే ఇక్కడ అడ్మిషన్ అండ్ అప్లికేషన్ సెక్షన్ అయితే చూడొచ్చు. దాని మీద క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఆ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. అండ్ ఇక్కడైతే మీరు కొద్దిగా చాలా కాన్షియస్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మీరు ఏ డిగ్రీతో ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ అప్లై చేసుకుంటున్నారని అడుగుతుంది. సో నా కేసులో నేనైతే బ్యాచిలర్స్ ఇండియాలో చేశాను. సో అందుకని నేను నాన్ డచ్ యూనివర్సిటీ డిగ్రీతో ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ అప్లై చేసుకుంటున్నానని చూపించా. డిఫరెంట్ సెక్షన్స్కి ఇక్కడ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఇన్స్టెంట్ నేను నాన్ డచ్ యూనివర్సిటీ డిగ్రీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అప్లై చేస్తున్నా. అండ్ ఇవి నా రిక్వైర్మెంట్స్. లైక్ బ్యాచిలర్స్లో ఈ కోర్సెస్ చేయాలి అండ్ ఈ టాపిక్స్లో ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇక్కడ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక నోట్, ఈ అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ అయితేనే మీరు అప్లై చేయండి, లేకపోతే అప్లై చేయొద్దు. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఐఎల్ చూసుకోవచ్చు, ఓవరాల్ 6.5 రావాలి అండ్ అట్లీస్ట్ ప్రతి సెక్షన్లో 6 అయితే మీరు స్కోర్ చేయాలి. అండ్ ఇవన్నీ మ్యాండేటరీ. అండ్ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జిఆర్ఏ అనేది అవసరం లేదు. అండ్ ఆ తర్వాత మీరైతే అప్లికేషన్స్ ఒక డెడ్లైన్స్ అనేవి చూసుకోవచ్చు ఫర్ డిఫరెంట్ ఇంటెక్స్. సో ఇలాగా మీరు ఫస్ట్ మీ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ అనేవి ఫుల్గా క్లియర్గా నోట్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ స్టెప్ 2, గ్యాదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఈ స్టెప్లో మనమైతే మన కోర్స్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ మనం గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేశారు. లైక్ మార్క్ షీట్స్, ట్రాన్స్క్రిప్ట్, రెజ్యూమే, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఎల్ఓఆర్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ రిజల్ట్ కూడా. అండ్ కొన్ని కోర్సెస్కి అడిషనల్గా వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. సో దాని పక్కనే మనకి టెంప్లెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మన ఓవరాల్ అప్లికేషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇది మనం చేయాల్సిన సెకండ్ స్టెప్. ఫాలోయింగ్ దట్ స్టెప్ 3, సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇప్పుడు మనకి యాక్చువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మన అప్లికేషన్ని మనం ప్రిఫర్ చేసుకున్న యూనివర్సిటీస్కి అయితే పంపించాలి త్రూ సెంట్రలైజ్డ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ కాల్డ్ స్టడీ లింక్. ఈ స్టడీ లింక్ మీద ఒక సపరేట్ వీడియో చేశా, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, ఎలా అప్లికేషన్స్ పంపించాలని. మీరు ఆ వీడియో చేస్తే మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుద్ది. సో వాచ్ దట్ వీడియో. స్టడీ లింక్లో అప్లై చేసిన 2 days తర్వాత మీకైతే ఒక ఈమెయిల్ అనేది వస్తుంది ఫ్రమ్ ద రెస్పెక్టివ్ యూనివర్సిటీ యూ అప్లైడ్. అందులో మీకు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ తర్వాత మీరు మీ డాక్యుమెంటేషన్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా అందులో క్లియర్ ఇన్స్ట్రక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నా కేసులో నేనైతే నా అప్లికేషన్ అనేది ఒసారీస్ అనే ప్లాట్ఫామ్లో అయితే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసి 75 to 100 euros మధ్యన ఉంటుంది, డిపెండ్ ఆన్ ద కోర్స్. అది కట్టేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ఫినిష్ అయిపోద్ది. ఆ తర్వాత వితిన్ 4 weeksలో మీరైతే డెసిజన్ అనేది వినొచ్చు ఫ్రమ్ ద యూనివర్సిటీ. అండ్ ద లాస్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి యాక్సెప్టింగ్ ద ఆఫర్. సో మీ అప్లికేషన్ని యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఈ ఆఫర్ని అనేది యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఆ తర్వాత యూనివర్సిటీ అయితే మీకు ఒక ఈమెయిల్ అయితే పంపిస్తుంది, అందులో ట్యూషన్ ఫీ యొక్క డీటెయిల్స్ కూడా పంపిస్తుంది. సో ఆ ఫీజు అనేది మీరు ఆ డెడ్లైన్ లోపు అయితే పే చేయాల్సి ఉంటుంది. స్టెప్ 5, అప్లై ఫర్ వీసా. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ స్టెప్. ఇందులో మన వీసా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి బై అప్లోడింగ్ సమ్ ఎసెన్షియల్ డాక్యుమెంట్ లైక్ ట్యూషన్ ఫీ రిసిప్ట్, లివింగ్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ అండ్ ఇంకొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్. సో భయపడాల్సిన పని లేదు, సూన్ వీటి మీద నేను సపరేట్ వీడియోయే చేస్తా, డోంట్ వరీ. సో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేశాక వితిన్ 2 to 3 weeksలో మనకనేది డెసిజన్ అనేది వస్తుంది ఫ్రమ్ ద ఎంబసీ. సో ఆ తర్వాత వీఆర్ రెడీ టు ఫ్లై.
సో ఈ విధంగా అయితే ప్రాసెస్ అనేది ఉంటుంది ఫర్ మాస్టర్ అడ్మిషన్ ఇన్ నెదర్లాండ్స్. సో నేనైతే ఈ వీడియోలో ఒక డీటెయిల్ ఓవర్వ్యూ అయితే మీకు ప్రొవైడ్ చేశా. సో ఇది చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో లైక్ హౌ యూ కెన్ ప్లేస్ ఇన్ నెదర్లాండ్స్ యూనివర్సిటీ. సో గాబరా పడాల్సిన పనేం లేదు. సూన్ నేను ప్రతి స్టెప్ మీద డీటెయిల్ వీడియో అయితే చేస్తా. సో అంటిల్ అనలైజ్ స్టే ట్యూన్ టు చార్కోయిన్ ఎక్స్ప్లోర్. అండ్ మీరు కానీ నెదర్లాండ్స్లో చదవాలనుకుంటే నా ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి. ఇట్ గోనా బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ దిస్ యువర్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.